అది 2024 జూన్ 25 మంగళవారం డెహ్రాడూన్లోని పటేల్ నగర్ దగ్గర ఉన్న పెట్రోల్ పంపు ముందున్న డ్రైన్ నుండి విపరీతమైన దుర్వాసన వస్తుంది. అటుగా వెళ్తున్న వారు ఆ వాసన ఎక్కడి నుండి వస్తుందా అని చూడగా అది డ్రైన్లోని చెత్త కుప్ప దగ్గర నుండి వస్తున్నట్లు తెలుసుకొని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొద్దిసేపటికే పోలీసులు డ్రైన్ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న చెత్త కుప్పను పరిశీలించగా అందులో వారికి మొదటిగా ఓ మహిళా శవం కనిపించింది. వెంటనే ఆ శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని శవానికి సంబంధించిన ఏమైనా క్లూలు దొరుకుతాయా అని అక్కడ సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అయితే క్లూలు విషయం పక్కన పెడితే అలా పోలీసులు అక్కడ చెత్తలో వెతుకుతూ ఉండగా వారికి మరో 2 శవాలు కనిపించాయి. ఆ శవాలను చూసి షాక్ అయిపోయారు పోలీసులు. అప్పటిదాకా మహిళా శవమే అక్కడ ఉంది అనుకున్నారు. కానీ తవ్వే కొద్దీ శవాలు బయటపడుతున్నట్లుగా తాము వెతికే కొద్దీ శవాలు బయటపడుతూ ఉండటంతో అసలేంటిదంతా, ఇంకా ఎన్ని శవాలు ఉన్నాయి ఇక్కడ అని ఆ ప్రదేశం మొత్తం జల్లెడ పట్టారు. అయితే వారికి మొత్తంగా ఆ 3 శవాలే దొరికాయి. అయితే ఆ వెతికే ప్రాసెస్ లో వారికి 2 బ్యాగులు దొరికాయి. ఒకటి నీలిరంగు బ్యాగ్. ఆ బ్యాగ్ ఓ కొరియర్ కంపెనీకి సంబంధించింది. అందులో వారికి కొన్ని బట్టలు కనిపించాయి. మరొక బ్యాగ్ ఊదా రంగుది. అందులో వారికి పిల్లల వస్తువులు కనిపించాయి. ఆ బట్టలని వస్తువులని పరిశీలించగా అవి ఆ శవాలకు సంబంధించినవి అని అర్థమైంది. సాయంత్రం కల్లా ఆ 3 శవాలు ఒకే కుటుంబానికి చెందినవని కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. మొదట తమకు దొరికింది తల్లి శవం అని, తర్వాత దొరికిన 2 శవాలు ఆమె పిల్లలువని అర్థమయ్యి వెంటనే ఆ 3 శవాలని పోస్ట్ మార్టానికి పంపారు. ఆ పిల్లల శవాలలో ఒకరి వయసు 15 సంవత్సరాలు కాగా మరొక పాప వయసు 8 నెలలు మాత్రమే. అయితే ఆ శవాలు దొరికిన కొద్ది దూరంలో పోలీసులకు ఓ క్లూ దొరికింది. శవాలు దొరికిన పరిసర ప్రాంతాలలో పోలీసులు ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని అక్కడ వెతుకుతూ ఉండగా వారికి సిమ్లా బైపాస్ రోడ్ లో ఉన్న టింబర్లీ ఫ్యాక్టరీ సమీపంలో ఓ బస్ టికెట్ దొరికింది. అది చూసిన పోలీసులు వెంటనే ఆ బస్ టికెట్ తీసుకొని తమకు దొరికిన శవాలకు అతి దగ్గరలోనే ఆ బస్ టికెట్ దొరకటంతో ఆ టికెట్ కి ఈ 3 శవాలకు ఏమైనా సంబంధం ఉందా అని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఆ టికెట్ పోలీసులకు ఆధారం అయితే చూపించింది కానీ పూర్తి దారి చూపించలేదు. అది ఎలాగంటే క్రితం రోజు వర్షం కారణంగా ఆ టికెట్ తడిచిపోయి అందులో ఉన్న సీరియల్ నంబర్స్ లో ఉండే కొన్ని అంకెలు చెదిరిపోయాయి. దీంతో ఆ టికెట్ ఎక్కడ తీసుకుంది వారికి అర్థం కాలేదు. అయినా పట్టు వదలకుండా మిగిలిన అంకెల కోసం మొరాదాబాద్ డివిజన్ నుండి తమకు దొరికిన టికెట్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లాగారు. ఇక అప్పుడే తెలిసింది వారికి 2024 జూన్ 23న సాయంత్రం 4:11 ఓ మహిళ బిజ్నోర్ లోని సహలౌర్ నుండి డెహ్రాడూన్ బస్ ఎక్కిందని, ఆమెతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారని, ఆ ఆధారాలతో పోలీసులు తమకు దొరికిన ఆ 3 శవాలు బిజ్నోర్ కి సంబంధించినవే అని అర్థమయ్యి బిజ్నోర్ లో ఎవరైనా పిల్లలు మిస్ అయినట్లుగా కేసు నమోదైందా అని పరిశీలించగా ఓ మహిళ 2 పిల్లలు మిస్ అయ్యారని ఆ మహిళ బంధువులు కంప్లైంట్ ఇచ్చినట్లు గుర్తించి కొంతమంది టీం ని బిజ్నోర్ కి పంపారు. అక్కడికి వెళ్లిన పోలీసులు తమకు దొరికిన శవాల ఫోటోలను ఆ బంధువులకు చూపించగా వారు ఆ 3 శవాలని గుర్తుపట్టారు. ఆ ముగ్గురు రేష్మా, అయాత్, అయేషాగా తేలింది. అయితే రేష్మా కొంతకాలం క్రితమే ఇక్కడ నుండి ముంబైకి వెళ్లిపోయిందన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యనే ఇక్కడికి వచ్చిందని, అలా వచ్చింది మళ్ళీ కొద్ది రోజుల్లోనే మిస్ అయిపోయిందని, అందుకే మేము మిస్సింగ్ కేసు పెట్టామన్నారు. ఆమె తిరిగి మళ్ళీ ముంబై వెళ్లిపోయిందా లేదా మరి ఇంకెక్కడికైనా వెళ్లిపోయిందా తెలియలేదన్నారు. దీంతో పోలీసులు ముంబై వెళ్లి ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఆ శవాల ఫోటోలను పట్టుకొని తిరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మరో పక్క డెహ్రాడూన్ పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేస్తూ ఫైనల్ గా ఆ మహిళ జూన్ 23 రాత్రి 10 గంటలకు బస్ దిగిందని, ఆ తర్వాత ఓ వ్యక్తి బైక్ ఎక్కి వెళ్లిపోయిందని తెలుసుకున్నారు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఎవరా అని తెలుసుకునే ప్రాసెస్ లో వారు తమకు దొరికిన టికెట్ పక్కనే ఉన్న ఫ్యాక్టరీకి వెళ్లారు. దానికి కారణం వారికి రేష్మా శవం దగ్గర నీలిరంగు బ్యాగ్ దొరికింది. పైగా అది ఫ్యాక్టరీకి సంబంధించిన బ్యాగ్ నే కావటంతో అనుమానం వచ్చి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్లి చెక్ చేయగా అక్కడ వారికి సేమ్ కంపెనీ సేమ్ కలర్ బ్యాగులు కనిపించాయి. అది చూసి ఈ కేసులో వారికి ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వర్కర్స్ ని విచారించారు. ఆ 3 శవాల ఫోటోలను వారికి చూపించి వీళ్ళు మీకు తెలుసా అని అడిగారు. దానికి వారు ఆ ఫోటోని గుర్తుపట్టి ఈ ముగ్గురు మాకు తెలుసన్నారు. వీళ్ళని మా ఫ్యాక్టరీలో పనిచేసే హసీన్ తో చూసామనటంతో దొరికాడు దొంగ అనుకుంటూ వెంటనే హసీన్ ని పట్టుకున్నారు. అతన్ని చూడగానే పోలీసులు గుర్తుపట్టేశారు. 23న రాత్రి టైంలో ఆ ముగ్గురిని తన బైక్ మీదే తీసుకువెళ్లాడని అర్థమైంది. అతన్ని పట్టుకుని విచారించగా అసలు ఆ 3 హత్యలకు తనకు సంబంధమే లేదన్నాడు. అనవసరంగా తనని అనుమానిస్తున్నారని బుకాయించాడు. అయితే ఈలోగా వారికి దొరికిన ఆధారాలతో ముంబైలో ఉన్న హసీన్ బంధువులను కలిసింది పోలీస్ టీం. వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అసలు నిజాలన్నీ బయటకు వచ్చాయి. ఈ రేష్మాకి పెళ్లైంది, ఓ పాప కూడా ఉంది. అయితే పాప పుట్టాక భర్తతో గొడవలయ్యి అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఈమెకు బిజ్నోర్ లో ఉండే హసీన్ పరిచయం అయ్యాడు. ఈ హసీన్ కి కూడా పెళ్లైంది, కాకపోతే పిల్లలు లేరు. అయితే భార్యతో సరిపడక అతను కూడా భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. అలా విడాకులతో విడిపోయిన ఈ ఇద్దరు జంటగా మారారు. గతంలో ఈ హసీన్ సౌదీ అరేబియాలో పనిచేసేవాడు. తర్వాత బిజ్నోర్ కి తిరిగొచ్చాడు. అప్పుడే ఇద్దరు ప్రేమికులయ్యి సహజీవనం స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత ఇక్కడ ఉండటం ఎందుకని ముంబైకి వెళ్లిపోయారు. ముంబైలో హసీన్ కి బంధువులు ఉండటంతో అక్కడకు రేష్మాను ఆమె కూతుర్ని తీసుకువెళ్లి ఓ అద్దె ఇంట్లో వాళ్లతో ఉంటున్నాడు. ఈ విషయం అక్కడ ఉండే హసీన్ బంధువులకు తెలిసింది. దీంతో వాళ్ళంతా నిలదీసేసరికి రేష్మా తన ప్రియురాలన్నాడు. ఆమె నాతో పాటే ఉంటుందనటంతో వాళ్లేం మాట్లాడలేదు. అలా కొన్నాళ్లకి రేష్మ గర్భవతి అయింది. అక్కడే హాస్పిటల్లో చూపించుకుంటూ హసీన్ బంధువులతో తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి హసీన్నే అని చెప్పింది. అక్కడే డెలివరీ కూడా అయి ఓ ఆడబిడ్డను కనింది. అయితే బిడ్డ పుట్టాక రేష్మ మళ్లీ బిజ్నోర్ కి తిరిగి వచ్చింది. ఈ హసీన్ డెహ్రాడూన్ వెళ్లి అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరాడు. అయితే బిడ్డను కన్నాక రేష్మ బిడ్డ ఖర్చులకు కూడా డబ్బివ్వమని అడిగింది. అప్పటికే వాళ్ళని పోషించడం కష్టంగా ఫీల్ అవుతున్న హసీన్ కు అదింకా కష్టంలా అనిపించింది. అయినా రేష్మ డబ్బివ్వమని ఒత్తిడి చేసింది. ఇదే కాక తనని పెళ్లి కూడా చేసుకోమని అడగటం మొదలుపెట్టింది. అది ఈ హసీన్ కు అస్సలు ఇష్టం లేదు. అయినా ఆమె తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉండటంతో ఆమెను వదిలించుకోవాలి అనుకున్నాడు. అప్పటికే పాప పుట్టి 8 నెలలైంది. అయినా హసీన్ మాత్రం ఆ పాపను కూడా చంపేసి, అంటే టోటల్ గా ప్రియురాలి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి తను మనశ్శాంతిగా ఉండాలి అనుకున్నాడు. అందుకే రేష్మకు ఫోన్ చేశాడు. అప్పటికే అతను డెహ్రాడూన్ లోని ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండటంతో మీ ముగ్గురు ఇక్కడికే వచ్చేయండి, వచ్చాక పెళ్లి గురించి మాట్లాడుకుందాం అన్నాడు. సరే అంటూ రేష్మ జూన్ 23న బిజ్నోర్ నుండి డెహ్రాడూన్ కి బస్ లో వెళ్ళింది. ఆ బస్ టికెట్ నే పోలీసులకు దొరికింది. ఆ టికెట్ ఆధారంగానే పోలీసులు హసీన్ ని పట్టుకున్నారు. అయితే విచారణలో హసీన్ మొదట నేరం ఒప్పుకోకపోయినా వారిద్దరి లవ్ అఫేర్ మొత్తం పోలీసులు బయట పెట్టడంతో తన గురించి పోలీసులు పిన్ టు పిన్ బయటకు తీశారని అర్థమయ్యి నిజం ఒప్పుకున్నాడు. రేష్మ తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందని, అందుకే ఆమెను ఆమె పిల్లల్ని చంపేయాలని ఇలా ప్లాన్ చేశానని చెప్పాడు. తన ప్లాన్ లో భాగంగానే రేష్మను జూన్ 23న పిల్లలిద్దరిని తీసుకుని డెహ్రాడూన్ రమ్మన్నారని, వాళ్ళొచ్చిన తర్వాత ఆ ముగ్గురిని తన బైక్ పై తను పనిచేస్తున్న ఫ్యాక్టరీకి తీసుకువెళ్లానని, ఆ రోజు వాళ్ళని ఫ్యాక్టరీలోనే పడుకోమన్నానని, అయితే వాళ్ళు నిద్రపోయాక అర్ధరాత్రి దాటాక తన పక్కనే పడుకున్న రేష్మను గొంతునులిమి చంపి, ఆ తర్వాత పిల్లలిద్దరి ముక్కు నోరు మూసేసి చంపి ఆ 3 శవాలను ఫ్యాక్టరీ పక్కనే ఉన్న డ్రైన్ లో పడేశానని తాను చేసింది మొత్తం పోలీసులకు చెప్పాడు. ఫ్యాక్టరీలో పనిచేసేవారు ఆ ముగ్గురిని ఆ రోజు చూసి గుర్తుపట్టారని చెప్పాడు. దీంతో పోలీసులు హసీన్ ని అరెస్టు చేశారు. అలా ప్రేమ కోసం వెళ్లిన రేష్మ ఆ ప్రేమకి బలైపోయింది. తాను బలైపోయింది కాక తన ఇద్దరు పిల్లల ప్రాణాలను కూడా బలి చేసింది. అక్రమ సంబంధాల ఫలితాలు చివరికి ఇలాగే ఉంటాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.